హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బెంగళూరు కపుల్ వ్లాగ్స్. సండే మార్నింగ్ చీరాల నుంచి బెంగళూరు వచ్చాము. ఈసారి ఊర్లో ఎక్కువ రోజులే ఉన్నాము, నియర్లీ 2 వీక్స్ ఉన్నాం. సో ఈ వ్లాగ్ మొత్తం మేము ఊరు నుంచి ఇంటికి వచ్చాక మా ఇల్లు పరిస్థితి ఎలా ఉంది, ఇంకా మేము ఏమేమి చేసాము, ఇంటి నుంచి తెచ్చుకున్న వస్తువులన్నీ అరేంజ్ చేసుకోవడం మొత్తం అదే ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అది. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆటో దిగ్గానే మా ఇంటి ముందు ఉన్న రోడ్ ఎప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది. రీసెంట్గానే ఆ రోడ్ వేశారు, మళ్ళీ స్టార్టింగ్లో అంతా తవ్వేసి సంథింగ్ డ్రైనేజ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. కానీ పక్కన అయితే గ్యాప్ ఉంది మనం ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడానికి. మా రోడ్లో చాలా పావురాలు ఉన్నాయి. వాటిని చూడగానే నాకు అర్థమై ఉండాలి అవి ఏవో చేసాయి మా ఇంటిని అనేసి. నేను వాటిని చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ ఇంటికి వెళ్ళేసరికి అవి మా స్కూటీని ఏం చేసాయో మీరు కూడా చూసేయండి. మేము స్కూటీకి కవర్ కప్పడం మర్చిపోయాము. ఇంకేముంది, అవి వచ్చి ముక్కుతో మొత్తం పొడిచేసాయి సీట్ని. కొంచెం పైన అంతా లేచిపోయింది అది. భార్గవ్ అయితే సీట్ కవరే కదా ఏం కాదులే అన్నాడు. కానీ నాకైతే అది చూడగానే చాలా బాధ అనిపించింది. కొత్త స్కూటీ అప్పుడే ఇలా అయిపోయింది ఏంటి అని. ఈసారి ఊరికి వెళ్ళే ముందు చాలా హడావిడి అయిపోయింది. బెడ్ మీద బెడ్షీట్స్ తీయడం అన్నీ కూడా మర్చిపోయాను. సో ఇంకా వచ్చేసరికి అంతా డస్ట్ పట్టినట్టు అనిపించింది. ఇంకా అవన్నీ తీసేస్తున్నా, బెడ్ మీదవి, ఇంకా దివానా కాట్ మీద ఉన్న బ్లాంకెట్, ఇంకా కిచెన్లో యూజ్ చేసిన క్లాత్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వాషింగ్ మెషిన్లో వేద్దామని చెప్పి అన్నీ ఇక్కడ తీస్తున్నాను. వచ్చి మంచిగా ఒక 2 hours స్లీప్ వేసాము. ఇప్పుడు టైం 10 అవుతుంది, 10 అయ్యింది. తాగడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఇందాక వచ్చేటప్పుడు రోడ్ మీద పాల ప్యాకెట్ చూస్తే ఎక్కడ కనిపించలేదు మాకు. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, అంటే మార్నింగే కదా, షాప్స్ ఏం ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళి టీ తాగేసి కావాల్సినవన్నీ తీసుకొని రావాలి. మిల్క్ ప్యాకెట్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అట్లా. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా బయట నుంచే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు మోస్ట్లీ ఇంట్లో నో కుకింగ్, ఈరోజు అంతా రెస్ట్ మోడే. మా ఇంటికి దగ్గరలోనే ఉడిపి హోటల్ ఉంటుంది, ఇంక అక్కడికే వచ్చాము టీ తాగుదామని. తర్వాత ఇంకా ఫ్రెష్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ వెజిటేబుల్స్, మిల్క్, కర్డ్, ఇంకా కొన్ని పువ్వులు తీసుకోవాలైతే తీసుకుందామని వచ్చాము. ఫ్రెష్లో ఫ్లవర్స్ కానీ ఇంకా ఎగ్స్ అవన్నీ కూడా కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది బయట స్టోర్స్తో సూపర్ మార్కెట్స్ వాటితో కంపేర్ చేస్తే. ఊరెళ్ళేటప్పుడు హడావిడి అయిపోయిందని చెప్పాను కదా. సో ఫ్రిడ్జ్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ కర్డ్, మిల్క్ అలానే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ తీసేసి పడేస్తున్నాను, ఇక్కడ క్లీన్ చేస్తున్నాను మొత్తం చేసి. ఇంకా మేము ఫ్రెష్ నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ పెడుతున్నాను. మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని సరుకులు తెచ్చుకున్నాం అనమాట. కొన్ని అక్కడ బాగుంటాయి కదా, అలా అంటే టీ పొడి, ఇంకా క్యాష్యూ అలాంటివి. సో అవన్నీ ఊరు నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ ఫ్రెష్ నుంచి తెచ్చినవన్నీ సర్దేశాక ఇంకా ఊరు నుంచి తెచ్చినవి కూడా సర్దాలి.
ఇక్కడ టీ పౌడర్ కూడా డబ్బాలో వేయాలి. అయితే లాస్ట్ టైం మొత్తం పడేసాను కదా, అందుకే ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కింద కూర్చొని నీట్గా తీస్తున్నాను అనమాట. నేను టీ పౌడర్ ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ అనమాట. అవి మిక్స్ చేసి యూస్ చేస్తాం మేము. ఒకటి షాప్లో తీసుకున్నది, ఇంకొకటేమో ఇంటి దగ్గర అత్తయ్య తీసుకొస్తారు, ఎవరో చెన్నై నుంచి తీసుకొచ్చి అమ్ముతారు అనమాట. ఇంకా అవి 2 తెచ్చి మిక్స్ చేసుకుంటాము. పవర్ పోయి ఇప్పుడే వచ్చింది. ఈ గ్రూప్లో నేను రసం పౌడర్ సర్దేశాను. ఇదే రసం పౌడరు. ఇది వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట, బయట తెచ్చి అమ్మింది కాదు. సో అందుకే తీసుకున్నాం. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంట, బయట పెట్టకూడదు. అలా పెడితే మనం యూస్ చేసిన రోజులు వచ్చిందంట ఈ పౌడర్ ఉన్నంత కాలం. సో సరే ట్రై చేద్దామని తీసుకొచ్చా, చూడాలి ఎలా ఉంటుందో. ఇదేమో మల్టీగ్రెయిన్ పౌడర్. మామూలుగా మా నాన్న యూస్ చేస్తాడు ఇంట్లో. ఇది జావా, రాగి జావలానే ఇది మల్టీగ్రెయిన్ అనమాట. సరే ఇక్కడ మేము ట్రై చేద్దామని అని చెప్పి తీసుకొచ్చాను. ఊరు నుంచి నేను కొన్ని మసాలా పౌడర్ ప్యాకెట్స్ కూడా తెచ్చాను. అవి ఇక్కడ దొరకవనేం కాదు, కానీ అక్కడ టీమార్ట్కి వెళ్ళాము. సరే ఎలాగో తీసుకుంటున్నాం కదా అన్నీ అని చెప్పి ఇంకా అవి కూడా తీసుకున్నాము. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాయి ఇక్కడ. ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం సర్దుకున్నాక ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవచ్చని. ఇక్కడ నేను అంట్లు సామాను కూడా సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ ఊరెళ్ళక ముందు తోమినవి. నేను మెయిడ్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా, తను వచ్చి తోమేసి వెళ్ళిందనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను పైన ఇల్లంతా చిమ్మేస్తున్నాను అనమాట. మాప్ ఏం చేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మండే మెయిడ్ వస్తారు, తను క్లీన్ చేసేస్తారు. అందుకని చెప్పి ఇంక నేను పైన వరకు క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ లెమన్స్ 260 రూపీస్ 1 కేజీ. అమ్మ వాళ్ళకి ఇంకా చెట్టు ఉంది ఊర్లో, ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్నాను నేను. క్లీనింగ్ పని అంతా అయిపోయింది. రసం పెడదామని చెప్పి టొమాటోస్ చూస్తే అవి ఊరెళ్ళక ముందు తెచ్చిన టొమాటోస్ అనమాట. ఇంకా కిందంతా వాటర్ వచ్చేసి బూజు వచ్చేసింది, అదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అదంతా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. పనులన్నీ అయిపోయి మేము లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఒక మంచి మూవీ పెట్టుకొని లంచ్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గరలో ఒక బిర్యానీ ప్లేస్ ఉంటే ఇంక అక్కడ నుంచి బిర్యానీ తెచ్చుకున్నాము. అంతే ఈ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.